తాగారు ఊగారు. ఉడతా ఇండియా అట. నాట్ ఓన్లీ తెలంగాణ, దేశం మొత్తంలో కూడా 31st మొత్తం ఫుల్గా సెలబ్రేట్ చేసుకున్నారట. తాగుడు ఊగుడు ఇదే పని అటుగా, ఇంకో పని లేదు. ఇగో గుర్గావ్లో తప్పదాగి రోడ్డు మీద దొర్లుతున్న ఒక యువకుడిని లేపడానికి ప్రయత్నిస్తున్న పోలీస్ అట. న్యూ ఇయర్ ఆఫ్టర్ పార్టీ సీన్స్ ఎట్లా ఉందని చెప్తున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా మందేసి చిందేసిన భారతీయ యువత పూటుగా మద్యం తాగి రోడ్ల మీద హల్చల్, తూలుతూ తూగుతూ వాంతి చేసుకుంటూ గుర్గావ్లో రోడ్ల మీద యువతీ యువకులు అరెస్టులట, అవస్థలు పడ్డారట. మందు ఎక్కువై స్పృహ కోల్పోయిన పలువురు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఇవే దృశ్యాలు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు. 3 రోజుల్లో దాదాపుగా 1000 కోట్లు అమ్మిరట. 3 రోజులలో హైదరాబాద్లో ఈగల్ తనిఖీల్లో 4 డీజేలు సహా 5గురికి గాంజా పాజిటివ్ వచ్చిందట. 3 కమిషనరేట్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్లో 2731 మంది మందుబాబులను పట్టుకున్నారట. ఆంధ్రప్రదేశ్లో 3 రోజుల్లో 500 కోట్ల లిక్కర్ సేల్స్ అయినాయట. ఎందుకు ఇంత తక్కువ అయినాయాడా? కారణం ఏందో మరి. మన దగ్గర చూడు జంపి తాగిరు, మన కాడ సంబంధం లేకుండా ఉన్నది. వాళ్ళు 500 కోట్లు తాగితే మనం 1000 కోట్లు తాగినాం. ఎంత డెవలప్మెంట్ చూడండి. ఇక 3 కమిషనరేట్ల పరిధిలో అట డ్రంక్ అండ్ డ్రైవ్లో 2731 మంది దొరికిరట. డ్రంక్ అండ్ డ్రైవ్ చాలా స్ట్రిక్ట్గా చేస్తారు అని తెలిసినా కూడా దొరికిరంటే ఇక మామూలు వాళ్ళు దొరికిన వాళ్ళంతా పూటుగా తాగేశారు. తప్ప తాగి తూలుతూ తూగుతూ నడవలేక నానావస్థలు పడ్డారు. ఒళ్ళు తెలియనంతగా తాగేసి తాగిందంతా లోపల నుంచి తన్నుకొస్తుంటే వాంతులు చేసుకుంటూ మరి నడి రోడ్లపైన సొమ్మసిల్లి పడిపోయారు. ఒకరో ఇద్దరో చేతులు పట్టి నడిపిస్తే తప్ప నడవలేనంతగా తాగారు. డ్రగ్స్ గాంజా మత్తులో ఊగిపోయారు. ఇది దేశవ్యాప్తంగా యువత నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్న తీరు. ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్లో భాగమైన గుర్గావ్లో, ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో, మన హైదరాబాద్లో అక్కడ ఇక్కడ అని తేడా లేదు, ఆడ మగ అని తేడా లేదు. దేశవ్యాప్తంగా మొత్తం ఇదే పరిస్థితి. వెలిగిపోతలే ఇక తన వాహనం ఇచ్చేయండి అంటూ పోలీసులకు మందుబాబు సాష్టాంగ నమస్కారం అట. ఆ యూట్యూబ్లో రీల్స్ షార్ట్స్ చూస్తే మొత్తం అవి ఉన్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులే. ఒక ఆయన బతిలాడుతుండు, ఒక ఆయన కాళ్ళ మీద పడుతుండు, ఒక ఆయన ఉరుకుతున్నాడు, ఒక ఆయన ఊదర నాయన అంటే ఊదుతలేడు. బా డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిపోయిన మందుబాబుల వాహనాలు అటు ఇవన్నీ అవే. బండ్లు సీజ్ చేస్తామన్నారు కదా, సీజ్ చేస్తే ఇక దొరికిన వాహనాలు ఇవన్నీ మన దగ్గరనే, తెలంగాణలో, హైదరాబాద్లో. ఏ రాష్ట్రంలో గంటకు ఎన్ని బాటిల్ అమ్ముడు పోయినాయి? బీర్లా క్వార్టర్లా? ఎన్ని బాటిల్ అమ్ముడు పోయినాయి అంటే మనం టాప్లో ఉన్నాం చూడు. అసలు మిగతా రాష్ట్రాలు మనకు దరిదాపులో కూడా లేవు. ఒక్క ఆంధ్రప్రదేశ్ ఉన్నది. గంటకు 95 బాటిళ్ళు తాగిరట. ఆంధ్రప్రదేశ్లో అయితే 93 బాటిళ్ళు, కర్ణాటక 74, మహారాష్ట్ర 41. ఇక మిగతా అన్నీ వీళ్ళు పనికిరాని రాష్ట్రాలు ఇవన్నీ. ఒడిశాలో 18 తాగిరు. ఇంత ఆగమన్నారు ఏంది వీళ్ళు? 18 నుంచి 95కి రావాలంటే ఎంత కష్టపడాలి, ఎంత అవగాహన కల్పించాలి. మనలాంటి లీడర్లు ఆడ పనిచేస్తే ఇది సాధ్యమవుతుంది. పశ్చిమ బెంగాల్లో 24 అట. మళ్ళీ ఆడ ఎలక్షన్లు కూడా ఉన్నాయి. మార్చి ఏప్రిల్లో ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. 24 బాటిల్లో తాగిరాడు గంటకు. హర్యానా 24, కేరళ 26, ఉత్తరప్రదేశ్ 28, ఢిల్లీ 28, రాజస్థాన్ 22, మధ్యప్రదేశ్ 19, ఒడిశా 18. మనం ఎక్కడున్నాం చూడరు. ఇక 3 రోజులలో 1000 కోట్లు తాగిపడేసారు మనోళ్ళు. 1000 కోట్లు. ఏ రాష్ట్రం తాగలే ఈ తిరిగ తాగుడు. ఇది గమ్మత్తుని చూడరి. నా బైకు తాళాలు ఇస్తావా లేదా? నాంపల్లిలో డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిపోయిన మద్యం ప్రియుడు పోలీసుల కాళ్ళు పట్టుకొని తల గోడకు కొట్టుకొని హంగామా. నన్నెందుకు కొట్టిండు అంటూ మరో మందుబాబు గొడవ. బొచ్చడి వీడియోలు ఉన్నాయి. ఒక ఆయన అయితే ఆగమాగం చేస్తున్నారు. ఇగో నేను ఒకటి పెడితే ఒకటి రెండు మనం ఇగో నేను ఎంత కూర్చున్నా మా వాళ్ళకి ఇచ్చిర్రు, కానీ మీరు కూడా 90 సవి అయ్యప్ప మానవురు. మీరు ఏంటంటే బండి ఎక్కిరని మీరే అంటుర్రు. కానిస్టేబుల్ గారు చెప్పా మీద కొట్టిండు. దేనికి? అరే నేను కొంచెం మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ అని చెప్పినాం. దేనికి? డ్రంక్ అండ్ డ్రైవ్ లో మా వాళ్ళు దొరికిండు. సార్ జర మాకు బండి అని ఫైన్ కట్టుకుంటాం అన్నాం. మా బండి మాకు ఇది, మేము రేపు వచ్చి ఫైన్ కట్టుకుంటాం. ఏమండి మీది? మాది యాక్టివా. ఎక్కడ ఉంటారు? నేను సార్ మన వలసలిపురంలో ఉంటాం. ఏం పేరు నీ పేరు? ఏం పేరు నీ పేరు?
కాకుండా నీకు పెట్టినా మా ఊరు నాయుడు వాడికి ఊరితో వచ్చింది. నీకు వచ్చిందా నాకు నాకు అసలు పెట్టలేదు, నేను పని నడపలేనా అన్యాయంగా కొట్టిండు. నేను పని ఇక అది వాళ్ళ బాధ ఎవరి బాధ వాంది ఇక. ఇగో ఇది ఎన్ని ఫీట్ కదా చూడు, ధర్నాలు కథ వ్యవహారం. ఒక ఆయన అయితే గోడకే కొట్టుకుంటున్నాడు. అయ్యయ్యో ఎంత కష్టం వచ్చే చూడు రాత్రికి రాత్రి.